మీరు ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవాలి అనుకుంటే గణేష్ ఇన్ఫోబిట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ పూర్తిగా ఉచితం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ఇదివరకు వీడియోలు మీకు కనిపిస్తే వాటిని చూస్తూ మీరు ఇంగ్లీషు నెమ్మదిగా అర్థం చేసుకుంటూ నేర్చుకోవచ్చు. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్స్లో తెలియచేయండి. అదేవిధంగా ఈ వీడియో చేయడానికి నేను కొంచెం కష్టపడాల్సి వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద బాగుంది అని కామెంట్ చేసి ఒక లైక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. లెట్స్ గో. ఈ వీడియోలో మనం ఇంట్లో రోజు మాట్లాడే తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం. ఇది పార్ట్ 4, అంటే ఇది 4వ భాగము. మొదటి 3 భాగాలను యూట్యూబ్లో ఆల్రెడీ పెట్టాను. వాటిని చూడాలంటే మీరు యూట్యూబ్లో గణేష్ ఇన్ఫోబిట్స్ అని టైప్ చేసి వెతికితే ఆ వీడియోలు కనిపిస్తాయి. వాటిని కూడా ఖచ్చితంగా చూడండి. ఆ మొదటి 3 వీడియోల్లో నేను రోజు మాట్లాడే చిన్న వాక్యాలని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో అందులో చూపించాను. ఈ వీడియోలో మనం కొంచెం పెద్ద వాక్యాలని ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం. అప్పుడప్పుడు మనకి బయట ఏదన్నా పని ఉంటుంది, ఇంట్లో వాళ్ళతో చెప్పాలి. నేను వెళుతున్నాను అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? నేను వెళుతున్నాను అని ఇంగ్లీష్లో అనాలంటే ఐ యామ్ గోయింగ్ అనాలి. ఐ యామ్ గోయింగ్ అంటే నేను వెళుతున్నాను అని ఇంట్లో వారికి చెప్పడం అన్నమాట. ఐ అంటే నేను, గో అంటే వెళ్ళడం. వెళుతున్నాను ఆ పదాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే ఉన్నాను అనేది మనకి తెలుగులో చివరుందనమాట. కానీ ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నాను అనడాన్ని యామ్ అంటారనమాట. అది మధ్యలోనే పెడతారనమాట. యామ్ గోయింగ్ అంటే వెళుతున్నాను అనేది సూచిస్తుందన్నమాట. నేను వెళుతున్నాను అనడానికి ఇంగ్లీష్ వాళ్ళు ఐ యామ్ గోయింగ్ అంటారనమాట. ఈ ఐ యామ్ గోయింగ్ ఈ వాక్యం నేను వెళుతున్నాను అని చెప్పడానికే కాదు, మరికొంత పెద్ద వాక్యాలను చెప్పడానికి కూడా ఈ రూపం చాలా ఉపయోగపడుతుందన్నమాట. ఐఎమ్ గోయింగ్ అంటే నేను వెళ్తున్నాను అని చెప్పడం. ఇది మనం బయటికి వెళ్ళేటప్పుడు, మనకు బయటికి ఏదన్నా పని ఉండి వెళ్ళేటప్పుడు ఈ వాక్యం చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ వాక్యంతో మొదలుపెట్టి చివర మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేయడానికి వెళ్తున్నాము అవి చెప్పడానికి కూడా ఈ రూపం చాలా ఉపయోగపడుతుంది అనమాట. అందుకనే మీరు 1-2 సార్లు దీన్ని బయటకు అనటం సాధన చేయాలన్నమాట. ఐఎమ్ గోయింగ్ అంటే నేను వెళ్తున్నాను అని చెప్పడం. ఉదాహరణకి నేను డాష్కి వెళుతున్నాను. ఇక్కడ డాష్లో రకరకాల అంటే ప్రదేశం కావచ్చు, ఏదైనా చేయడానికి కావచ్చు, అలాంటివి అనమాట. నేను డాష్కి వెళుతున్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? నేను డాష్, ఇక్కడ డాష్లో ఏమేం పదాలు పెట్టాలో మనం తర్వాత చూద్దాము. నేను డాష్కి వెళుతున్నాను అని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐ యామ్ గోయింగ్ టు డాష్. ఐ యామ్ గోయింగ్ టు డాష్. ఇక్కడ డాష్లో మనం రకరకాల ప్రదేశాలు కానీ ఏం చేయబోతున్నామో అవన్నీ చెప్పచ్చు అనమాట. ఐఎమ్ గోయింగ్ టు ఇది మీరు 1-2 సార్లు అంటూ బయటకంటూ సాధన చేయాలన్నమాట. ఐఎమ్ గోయింగ్ టు అంటే నేను ఏదో ఎక్కడికో చోటకు కానీ ఏదో ఒకటి చేయడానికి కానీ వెళుతున్నాను అని చెప్పడం అనమాట. కొన్ని వాక్యాలు చూద్దాం. ఉదాహరణకి ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, నేను మార్కెట్కి వెళ్తున్నాను. నేను మార్కెట్కి వెళుతున్నాను. ఇక్కడ డాష్లో మార్కెట్ వచ్చింది. ఈ మార్కెట్ అనేది నేను తర్వాత మార్కెట్ ఇక్కడ తెలుగు వాక్యంలో మధ్యలో వచ్చింది. కానీ ఇంగ్లీష్ వాక్యంలో ఈ మార్కెట్ అనేది చివర ఉంటుందన్నమాట. నేను మార్కెట్కి వెళుతున్నాను అని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్ అనాలి. ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్. చూడండి, ఈ వాక్యాలు మాట్లాడడంలో ఈ ఐ యామ్ గోయింగ్ టు అనేది చాలా సందర్భాల్లో ఉపయోగపడుతుంది అనమాట. మనం ఇంట్లో ఈ వాక్యాన్ని చాలా మాట్లాడుతూ ఉంటాం. నేను మార్కెట్కి వెళ్తున్నాను అని ఇంగ్లీష్లో అనాలంటే ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్ అనాలి. ఇక్కడ మార్కెట్ అనేది చివర పెట్టాలన్నమాట. ఐఎమ్ గోయింగ్ టు తర్వాత మార్కెట్ పెట్టాలి. అది వేరే వాక్యం చూద్దాం. చాలా సందర్భాల్లో నేను షాప్కి వెళ్తున్నాను అంటే షాప్లో ఏదన్నా సబ్బు కానీ ఏదో ఒకటి తీసుకురావాలి మీరు. నేను షాప్కి వెళ్తున్నాను అని మీరు ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. నేను షాప్కి వెళ్తున్నాను. తెలుగు వాక్యంలో షాప్ అనేది మధ్యలో ఉంటుంది. ఇంగ్లీష్ వాక్యంలో చివర పెట్టి మాట్లాడాలన్నమాట. ఐఎమ్ గోయింగ్ టు షాప్.
ఐఎమ్ గోయింగ్ టు షాప్ అనాలన్నమాట. ఐఎమ్ గోయింగ్ టు షాప్ అంటే నేను షాప్కి వెళ్తున్నాను అని ఇంట్లో వాళ్ళకి చెప్పడం. అదేవిధంగా చిన్నపిల్లైతే నేను బడికి వెళ్తున్నాను అని తల్లిదండ్రులతోటి ఎలా చెప్పాలి? నేను బడికి వెళ్తున్నాను అని చెప్పాలంటే బడిని ఇంగ్లీష్లో స్కూల్ అంటారు కదా, స్కూల్ని చివరి పెట్టి చెప్పాలన్నమాట. ఐఎమ్ గోయింగ్ టు స్కూల్, ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ అనాలన్నమాట. ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ అంటే నేను స్కూల్కి వెళ్తున్నాను అని తల్లిదండ్రులతోటి చెప్పడం అనమాట. అదేవిధంగా కొంచెం మనం పెద్దవాళ్ళమైతే కాలేజీకి వెళ్తూ ఉంటాం. నేను కాలేజీకి వెళ్తున్నాను అని ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలి? నేను కాలేజీకి వెళ్తున్నాను అని ఇంట్లో వాళ్ళకి చెప్పాలంటే ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్, ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్ అనాలన్నమాట. ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్ అంటే నేను కాలేజీకి వెళ్తున్నాను అని ఇంగ్లీష్లో చెప్పడం. ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు ఇది మీరు 1-2 సార్లు అంటూ సాధన చేయాలి. ఇది చాలా ముఖ్యమైన వాక్య రూపం అనమాట. చాలా సందర్భాల్లో మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. నేను కాలేజీకి వెళ్తున్నాను అనాలంటే ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్ అనాలి. ఉదాహరణకి మీకు ఆకలి అవుతుంది, నేను తినడానికి వెళ్తున్నాను, నేను తినడానికి వెళ్తున్నాను లేక నేను తినబోతున్నాను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఐఎమ్ గోయింగ్ టు ఈట్ అనాలన్నమాట. ఐఎమ్ గోయింగ్ టు ఈట్, ఐఎమ్ గోయింగ్ టు ఈట్ అంటే నేను తినడానికి వెళ్తున్నాను లేక నేను తినబోతున్నాను అని చెప్పడం అనమాట. ఇక్కడ ఈట్ అంటే తినడం. మనం తెలుగులో తినడానికి అనేది మధ్యలో పెడతాం, ఇంగ్లీష్ వాక్యంలో చివర పెట్టాలన్నమాట. ఐఎమ్ గోయింగ్ టు ఈట్ అంటే నేను తినడానికి వెళ్తున్నాను లేక నేను తినబోతున్నాను అంటాం మనం తెలుగులో. అది ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐఎమ్ గోయింగ్ టు ఈట్ అనాలి. ఉదాహరణకి నేను పడుకోవడానికి వెళ్తున్నాను, రాత్రి అయింది, మీరు బాగా నిద్ర వచ్చేస్తుంది, నేను పడుకోవడానికి వెళ్ళిపోతున్నాను, పడుకోవడానికి వెళ్ళిపోతున్నాను అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? నేను పడుకోవడానికి వెళుతున్నాను అని ఇంట్లో వారికి ఎలా చెప్పాలి? ఐఎమ్ గోయింగ్ టు స్లీప్ అనాలన్నమాట. ఇక్కడ స్లీప్ అంటే పడుకోవడం. ఐఎమ్ గోయింగ్ టు స్లీప్ నాకు నిద్ర వస్తుంది, నేను పడుకోవడానికి వెళ్తున్నాను, నేను పడుకోవడానికి వెళ్తున్నాను అని ఇంగ్లీష్లో అనాలంటే ఐఎమ్ గోయింగ్ టు స్లీప్, ఐఎమ్ గోయింగ్ టు స్లీప్ అనాలన్నమాట. అదే వాక్యాన్ని ఇలా కూడా మాట్లాడతారనమాట. అమెరికా వాళ్ళు కానీ ఇంగ్లీష్ వాళ్ళు ఐఎమ్ గోయింగ్ టు బెడ్ అంటారనమాట. ఐఎమ్ గోయింగ్ టు బెడ్. ఇక్కడ బెడ్ అంటే నిద్రపోవటం కాదు, మంచం అనమాట. నేను మంచం దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పడం అనమాట. మంచం దగ్గరికి వెళ్తున్నానంటే దాని అర్థం ఏంటిది? నాకు నిద్ర వస్తుంది, నిద్రపోబోతున్నాను అనే దాన్ని ఎదుటివారికి చెప్పాలంటే ఐఎమ్ గోయింగ్ టు బెడ్, ఐఎమ్ గోయింగ్ టు బెడ్ ఇట్లా అంటారనమాట. అంటే దాని అర్థం నాకు నిద్ర వస్తుంది, నేను నిద్రపోబోతున్నాను అని ఎదుటివారికి చెప్పడం అనమాట. అదేవిధంగా నేను బయటికి వెళ్తున్నాను, మీకు ఇంట్లో బోర్ కొడుతుంది, ఇంట్లో వాళ్ళకి చెప్పాలి నేను బయటికి వెళ్తున్నాను అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఐఎమ్ గోయింగ్ అవుట్ సైడ్ అనాలి. ఐఎమ్ గోయింగ్ అవుట్ సైడ్, ఐఎమ్ గోయింగ్ అవుట్ సైడ్ అనాలన్నమాట. అవుట్ సైడ్ అంటే బయటికి, ఐఎమ్ గోయింగ్ అంటే వెళ్తున్నాను, ఎక్కడికి? అవుట్ సైడ్ అంటే బయటికి. నేను బయటికి వెళ్తున్నాను అనాలంటే ఐఎమ్ గోయింగ్ అవుట్ సైడ్ అనాలి. అదేవిధంగా మీరు ఏదైనా ఆఫీస్లో పనిచేస్తున్నారు, ఇంట్లో వాళ్ళకి చెప్పాలి మీకు ఆఫీస్ టైం అయింది, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్, ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్, ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్ అనాలన్నమాట. ఇక్కడ ఆఫీస్ అనేది చివర పెట్టాలన్నమాట. ఐఎమ్ గోయింగ్ టు ఇది చాలా ముఖ్యమైన వాక్య రూపం అన్నమాట. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో నేను సినిమాకి వెళ్తున్నాను, నేను ఒక సినిమాకి వెళ్తున్నాను అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఐఎమ్ గోయింగ్ టు ఎ మూవీ, ఐఎమ్ గోయింగ్ టు ఎ మూవీ అనాలన్నమాట. అంటే నేను ఒక సినిమాకి వెళ్తున్నాను అని ఇంట్లో వాళ్ళకి చెప్పడం అనమాట. మీకు ఏదన్నా పని ఉంది, నేను మొదలు పెట్టడానికి వెళ్తున్నాను, నేను మొదలు పెట్టడానికి వెళ్తున్నాను అనాలంటే దాన్ని నేను మొదలు పెట్టడానికి వెళ్తున్నాను మాట్లాడేటప్పుడు ఏమంటాం? నేను మొదలు పెట్టబోతున్నాను. ఏదైనా పని ఉంది, నేను మొదలు పెట్టబోతున్నాను అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్. స్టార్ట్ అంటే మొదలు పెట్టడం అనమాట. ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్. ఏదైనా పని ఉంది, నేను మొదలు పెట్టబోతున్నాను అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్, ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ అనాలన్నమాట. స్టార్ట్ అంటే మొదలు పెట్టడం. ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ అనాలి. మీరేదన్నా కొనడానికి వెళ్తున్నారు, నేను కొనడానికి వెళ్తున్నాను, నేను కొనడానికి వెళ్తున్నాను అనాలంటే ఇదే మనం మాట్లాడేటప్పుడు ఎట్లా అంటాం? నేను కొనబోతున్నాను, నేను కొనబోతున్నాను లేక నేను కొనడానికి వెళ్తున్నాను. ఈ వాక్యాలని ఇంగ్లీష్లో అనాలంటే ఐఎమ్ గోయింగ్ టు బై
అనాలన్నమాట. బై అంటే కొనడం. ఐఎమ్ గోయింగ్ టు బై. ఐఎమ్ గోయింగ్ టు బై అంటే నేను కొనడానికి వెళ్తున్నాను లేక నేను కొనబోతున్నాను అని చెప్పటం అనమాట. ఉదాహరణకి నేను ఒక ఫోన్ కొనబోతున్నాను అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? నేను ఒక ఫోను కొనబోతున్నాను. ఈ ఒక ఫోను ఇంగ్లీష్ వాక్యంలో చివర పెట్టాలన్నమాట. ఐఎమ్ గోయింగ్ టు బై ఏ ఫోన్. ఐఎమ్ గోయింగ్ టు బై ఏ ఫోన్ అనాలన్నమాట. ఐఎమ్ గోయింగ్ టు బై ఏ ఫోన్ అంటే నేను ఒక ఫోను కొనబోతున్నాను అని ఇంగ్లీష్లో చెప్పటం. ఏదన్నా మీ ఇంట్లో వాళ్ళు తీసుకురమ్మన్నారు. నేను తీసుకురావడానికి వెళ్తున్నాను. నేను తీసుకురావడానికి వెళుతున్నాను అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? నేను తీసుకురావడానికి వెళ్తున్నాను లేక నేను తీసుకురాబోతున్నాను అని మాటల్లో అంటూ ఉంటాం. నేను తీసుకురాబోతున్నాను లేక నేను తీసుకురావడానికి వెళుతున్నాను అనాలంటే ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ అనాలన్నమాట. ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్. బ్రింగ్ అంటే తీసుకురావడం. నేను పూర్తి చేయడానికి వెళ్తున్నాను. నేను పూర్తి చేయడానికి వెళ్తున్నాను లేక నేను పూర్తి చేయబోతున్నాను. నేను పూర్తి చేయబోతున్నాను లేక నేను పూర్తి చేయడానికి వెళ్తున్నాను అని ఇంగ్లీష్లో అనాలంటే ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్. ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్. కంప్లీట్ అంటే పూర్తి చేయడం అనమాట. ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్ అంటే నేను పూర్తి చేయబోతున్నాను లేక నేను పూర్తి చేయడానికి వెళ్తున్నాను అని చెప్పడం అనమాట. మీకు ఏదన్నా ప్రాజెక్ట్ ఇచ్చారు, పూర్తయిందా అంటే నేను పూర్తి చేయబోతున్నాను అంటే అయిపోబోతుంది అని చెప్పాలంటే ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్ అంటే నేను పూర్తి చేయబోతున్నాను అని చెప్పటం అనమాట ఎదుటివారికి. నేను కలవడానికి వెళ్తున్నాను. నేను కలవడానికి వెళ్తున్నాను లేక నేను కలవబోతున్నాను అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? ఐఎమ్ గోయింగ్ టు మీట్. ఐఎమ్ గోయింగ్ టు మీట్. మీట్ అంటే కలవడం. ఐఎమ్ గోయింగ్ టు మీట్ అంటే నేను కలవబోతున్నాను లేక నేను కలవడానికి వెళ్తున్నాను అని చెప్పటం. నేను అతన్ని కలవబోతున్నాను అని ఎలా అనాలి? నేను అతన్ని కలవబోతున్నాను అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? ఈ అతన్ని అనడాన్ని హిమ్ అంటారనమాట. అది చివర పెట్టాలన్నమాట. ఐఎమ్ గోయింగ్ టు మీట్ హిమ్. ఐఎమ్ గోయింగ్ టు మీట్ హిమ్ అంటే నేను అతన్ని కలవబోతున్నాను, నేను అతన్ని కలవడానికి వెళ్తున్నాను అని చెప్పటం అనమాట. ఐఎమ్ గోయింగ్ టు మీట్ హిమ్. ఐఎమ్ గోయింగ్ టు మీట్ హిమ్ అంటే నేను అతన్ని కలవబోతున్నాను అని ఇంగ్లీష్లో చెప్పటం. అదేవిధంగా నేను ఆమెని కలవబోతున్నాను అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? ఆమెని అనడాన్ని ఇంగ్లీష్లో హర్ అంటారనమాట. ఐఎమ్ గోయింగ్ టు మీట్ హర్. ఐఎమ్ గోయింగ్ టు మీట్ హర్. ఇవి కొంచెం పెద్ద వాక్యాలైనా మీరు 1-2 సార్లు బయటకంటూ సాధన చేయాలన్నమాట. అప్పుడే మీకు అనర్గళంగా మాట్లాడడం వస్తుంది. ఐఎమ్ గోయింగ్ టు మీట్ హర్ అంటే నేను ఆమెని కలవబోతున్నాను అని చెప్పటం. నేను వాళ్ళని కలవబోతున్నాను అని ఎలా అనాలి ఇంగ్లీష్లో? నేను వాళ్ళని కలవబోతున్నాను అనాలంటే ఐఎమ్ గోయింగ్ టు మీట్ దెమ్. దెమ్ అంటే వాళ్ళు. ఐఎమ్ గోయింగ్ టు మీట్ దెమ్ అంటే నేను వాళ్ళని కలవబోతున్నాను అని ఇంగ్లీష్లో అనడం. ఎవరన్నా బయటికి వెళ్తున్నప్పుడు కానీ ఏదన్నా పని చేయడానికి బయటికి వెళ్తున్నప్పుడు కానీ నేను బయటికి వెళ్తున్నాను, నేను చేయబోతున్నాను అన్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమంటారు? ఎక్కువసేపు ఉండద్దు, ఎల్లు కానీ ఎక్కువసేపు ఉండద్దు అనేదాన్ని ఇంగ్లీష్లో ఎలా అనాలి? ఎక్కువసేపు ఉండద్దు. ఇంగ్లీష్ వాళ్ళలాగా మాట్లాడాలంటే డోంట్ స్టే అప్ టూ లేట్. డోంట్ స్టే అప్ టూ లేట్. డోంట్ అంటే వద్దు. ఓకే, స్టే అప్ అంటే అక్కడే ఉండవాక. టూ లేట్ అంటే లేటుగా అని అనమాట. ఎక్కువసేపు. టూ అంటే ఎక్కువ అనేది వస్తుంది అనమాట. లేట్ అంటే ఆలస్యం. డోంట్ స్టే అప్ టూ లేట్. డోంట్ స్టే అప్ టూ లేట్. ఇవి కొంచెం పెద్ద వాక్యాలైనా కానీ మీరు ఇవి బయటికి 1-2 సార్లు అంటూ మీ మనసులో ఈ వాక్యాలను పెట్టుకోవాలన్నమాట. సందర్భం వచ్చినప్పుడు మీరు సులభంగా ఇంగ్లీష్ వాక్యాలని మాట్లాడేయచ్చు. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్స్లో తెలియచేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫర్ నౌ. ఓకే అండి, నేను చేసిన వీడియోలు మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతున్నాయో లేదో కింద నాకు కామెంట్ చేసి చెప్పండి. అదేవిధంగా వీడియోని గట్టిగా ఒక లైక్ కొట్టండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ టైం. టేక్ కేర్.